అయ్యా, అమ్మ లక్ష్మి, ఊరి ప్రజలందరి తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. అయ్యా, మీరిప్పుడు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే అమ్మవారి ఆగ్రహానికి గురై ఊరు వల్లకాడైపోద్దయ్యా. అవునయ్యా, మమ్మల్ని క్షమించండి. ముందు లక్ష్మికి రక్తం వస్తుంది. తనని హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. వద్దు విహారీ గారు, ముందు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. అమ్మా, అది కాదు. అవును బాబు, అమ్మవారికి అమ్మాయి రక్తంతో రక్త తర్పణం జరిగింది. మీ ఇంటి దగ్గర ఎత్తిన అమ్మవారి విగ్రహాన్ని మధ్యలో దింపితే మీకు ఈ ఊరికి అరిష్టం. గుడిలో విగ్రహం పునఃస్థాపితం చేసి అభిషేకాలు జరిపించి మీ నుంచి తీసుకోవాల్సిన సారే తీసుకున్న తర్వాత మీరు ఎవరైనా ఇక్కడి నుంచి వెళ్ళాలి. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. అమ్మా లక్ష్మి, రామ్మా, వైద్యం చేస్తాను, రా. బావా, లోపల పూజ జరుగుతోంది బావా. దండం పెట్టుకో, దండం పెట్టుకో బావా. లేమ్మా, మెల్లగా లేమ్మా. జాగ్రత్త అమ్మా. నీ ప్రాణాలకు తెగించి మరి ఇంత సాహసం చేశావమ్మా. ఆ అమ్మవారు నీ ద్వారా పూజ చేయించుకోవాలని మిమ్మల్ని పంపించిందనుకుంటా. మా ఊరి సమస్యలకి పరిష్కారం ఆ విహారీ బాబు ఒక్కరే కాదు, నువ్వు కూడా అని నాకిప్పుడే తెలిసింది. నువ్విక మీదట ఈ ఊరు మనిషివి. నిన్ను అమ్మవారితో పాటు మేము కూడా సొంత మనిషిలా స్వీకరిస్తున్నాము. నిజంగా అమ్మా, మీరు ఈ మాట అనడం నా అదృష్టం. ఆ అమ్మవారి దయ. విహారీ గారు, ఏంటిది? పోచం ఏమన్నారో విన్నావుగా. పోచమ్మ అన్నది మీకు సహస్రమ్మకి సంతానం కలుగుతుందని చెప్పారు. అలా చెప్పలేదు, నాకు త్వరలో సంతానం కలుగుతుందని చెప్పారు. అది కూడా నీతో అని నేను చెప్తున్నా. అలా మాట్లాడద్దు విహారీ గారు. నన్ను నువ్వు మాట్లాడద్దంటావు, ముట్టుకోవద్దంటావు, కానీ నా వైపు నిలబడద్దంటే నువ్వు నిలబడతావు. ఊరు రానని చెప్పి నా కోసం ఈ ఊరికి వచ్చావు. నేను ప్రమాదంలో ఉంటే నీ ప్రాణానికి తెగించి మరీ పూజ చేసి నన్ను కాపాడావు. నాకు మంచిదని చెప్తే విగ్రహాన్ని తయారు చేయించావు. విగ్రహానికి నువ్వు పూజ కూడా చేశావు. చివరికి నువ్వు రక్త తర్పణ కూడా చేశావు.
ఇవన్నీ ఎందుకు చేసావు? నా మీద ఇష్టం లేకపోతే నాకు దూరంగా ఉండాలి. నువ్వు నాకేమన్నా దూరంగా ఉంటున్నావా? నా కోసం ఆలోచించకూడదు, కానీ నువ్వు నా కోసం ఆలోచించకుండా ఉంటున్నావా? Come sunshine, moonlight, we're starting the spark. Gari